నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. చంద్రబాబు క్యాబినెట్లో 96% మంది నేర చరిత్రలని ఇక వైసీపీ అనుకూల పత్రికలో ఒక కథనం రాగా ఆ కథనం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెరగా వైరల్ అయిపోతుంది. అయితే ఆ పత్రిక కథనం వర్గీకరణతో కూడిన కథనం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసు పెడితే కూడా నేర చరిత్రని ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్ అని సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాల్లో ప్రశ్నలు రైజ్ అయ్యాయి. అధికారంలో ఉన్న ప్రతి నేత ప్రత్యర్థి పార్టీ నేతలపై కేసులు పెట్టడం అనాదిగా కొనసాగుతుంది. అయితే జగన్ మీద కేసులు పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ జగన్ ను వేధిస్తే చంద్రబాబు నాయుడుపై జగన్ కేసులు పెట్టడం జరిగింది. ఇక జగన్ నారా లోకేష్ పై కూడా కేసులు పెట్టించడం జరిగింది. ఇక ఒక మీడియా నేతలు ఏడియా నివేదిక ఆధారంగా చంద్రబాబు మీద 19 కేసులు, పవన్ మీద 8 కేసులు, వాసంశెట్టి సుభాష్ మీద అయితే 12 కేసులు, అచ్చెన్నాయుడు మీద 13 కేసులు, లోకేష్ మీద 17 కేసులు, నారాయణ మీద 8 కేసులు, కొల్లు రవీంద్ర మీద 15 కేసులు, రాంప్రసాద్ రెడ్డి మీద 5 కేసులు, సవిత మీద 10 కేసులు, అనిత మీద 7 కేసులు, దుర్గేష్ మీద 7 కేసులు, నిమ్మల రామానాయుడు మీద 20 కేసులు, జనార్దన్ రెడ్డి మీద 9 కేసులు, బాల వీరాంజనేయ స్వామి మీద 11 కేసులు, గొట్టిపాటి రవికుమార్ మీద 8 కేసులు, పార్థసారథి మీద 5 కేసులు, సత్యప్రసాద్ మీద 3 కేసులు, సంజయ్ రాణి మీద 3 కేసులు ఉన్నాయని పేర్కొనడం జరిగింది ఆ నివేదికలో. ఇక దేశంలో టాప్ 10 అధికార పార్టీ సంపన్న ప్రజాప్రతినిధులలో పెమ్మసాని చంద్రశేఖర్ 5,705 కోట్లు, తర్వాత స్థానంలో డికే శివకుమార్ 1,413 కోట్లు, చంద్రబాబు నాయుడు 930 కోట్లు, నారాయణ 824 కోట్లు, నారా లోకేష్ 542 కోట్లు కలిగి ఉన్నారని ఆ నివేదిక పేర్కొనడం జరిగింది. ఇక ఏపీలో అందరు నేతలు నేర చరిత్రలే అనే విధంగా ఈ కథనం సరైన కథనం కాదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ కేసుల గురించి ఇప్పుడు హల్చల్గా మారుతుంది. అయితే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఇక చూసుకుంటే ఇక వైసీపీలో ఉన్నటువంటి ఎంతో మంది రాజకీయ నాయకుల పైన కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. ఇక పక్కా చెప్పాలంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్, ఇక బాబాయిని హత్య చేసిన స్కామ్ కూడా ఎవరైతే ఆ కథనంలో ప్రచురింపజేశారో వారి పేరు మీదనే ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇలా ఒక మీడియా ఒకరు, అంటే ఇక టీడీపీకి అనుకూల మీడియా ఏమో వైసీపీకి అపోజిట్ గా, ఇక వైసీపీ అనుకూల మీడియా ఏమో కూటమి ప్రభుత్వానికి ఆపోజిట్ గా ఇలాంటి నివేదికలు ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. ఏమైనా సరే ఇప్పుడు ఈ కేసుల పరంపర అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. మరి మీకేమనిపిస్తుంది దీని గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.